జబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర యశ్వంత్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము శ్రీకూర్మం దర్శనం చేసుకున్నాం. ఆ ముంగటనే ఒక గుడి ఉంది, పాతాళ లింగేశ్వర స్వామిది, పాతాళ సిద్ధలింగేశ్వర స్వామి గుడి ఉంది. మనం దర్శనం చేసుకుందాం, ఇది కూడా చూద్దాం. స్వామి పిలిచిండు, నడవండి. అయితే మేము రాత్రి లేట్ అయిందనమాట. శ్రీకాకుళం నుంచి పాత పట్నంకి వచ్చినాం. ఇక్కడ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నడవండి, పోదాము. పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. స్వాములు, ఇప్పుడు మనము రాయగఢ్ మజ్జి గౌరమ్మ ఆలయానికి వచ్చాము. మజ్జి గౌరమ్మ అంటే పార్వతీ మాత ఆలయానికి వచ్చాము. ఈ ఆలయము శ్రీకాకుళం నుంచి 135 కిలోమీటర్లు ఉంటుంది. వైజాగ్ నుంచి 225 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 760 కిలోమీటర్లు ఉంటుంది. కొద్దిగా అటు ఇటు. అయితే ఇది చాలా పాత గుడి, చాలా పురాతనమైన గుడి. మొఘల్ జమానా టైంలో గుడి అనమాట ఇది. రండి, లోపల ఇంకా చెప్తాను, నడవండి, చూద్దాం, నడవండి. చూడండి, భక్తులంతా వచ్చి దీపాలు వెలిగించుకుంటారు అమ్మవారికి. అమ్మవారి చెట్టు అనమాట ఇది. స్వాములు, ఇక్కడ అమ్మవారిది ఓన్లీ ముఖమే ఉంటుంది అనమాట. ఆ ముఖానికి మంచి బ్రహ్మాండమైన పూజలు చేస్తారు ఇక్కడ. అయితే ఇక్కడ మనకు పూజలు ఎక్కువ శుక్రవారం నాడు, ఆదివారం నాడు, బుధవారం నాడు చాలా పూజలు అయితే ఇక్కడ. అయితే పబ్లిక్ కూడా చాలా వస్తారు అన్నమాట ఇక్కడ.
అయితే ఈ అమ్మవారు ఏం కోరినా కోరికలు తీరుస్తుందని చాలా పెద్ద నమ్మకం మేడం పబ్లిక్ అందరికి కూడా మనకు నెరవేరుస్తుంది కూడా. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఇది రాయగఢ్ సిటీ లోపలనే ఉంది, అంటే 2-3 కిలోమీటర్స్ లోపలనే ఉంది. రండి దర్శనం చేసుకోండి. या कुंदेंदु तुषार हर धवळ्या शुभ्रवण श्यामे रवंदित ऐश्वर्य पद्मासना पीडिते सदा पूजिता समाम पातो सरस्वती भगवती निशेष जाळे सहा शरदेंदु समाकारे परब्रह्म स्वरूपिणे वासरापते नीले सरस्वती नमस्ते अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्यम सिद्धार्थम दीक्षां देचा पार्वती. तल्ली पुनर्दर्शन प्राप्त मला दर्शन मी तल्ली पुनर्दर्शन प्राप्त. जय माता की जय माता की जय माता की. బ్రహ్మాండమైన దర్శనమైంది. శివరాత్రి నాడు అమ్మ దర్శనమైంది, తర్వాత అయ్య దర్శనం చేసుకున్నాము. చాలా బాగైంది. అంటే మీకైతే మేము చూపించలేకపోయినాము, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ ఉంది కదా, లోపల అలౌడ్ లేదు. కాబట్టి మేము దర్శనం చేసుకోండి. మీరు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోండి. నడవండి. నెక్స్ట్ ఏ జేవుల గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము రాయగఢ్ నుంచి కోరాపుట్కి వచ్చినాము. కోరాపుట్ జగన్నాథ స్వామి టెంపుల్ అన్నమాట ఇది. అయితే ఇది రాయగఢ్ నుంచి 110 కిలోమీటర్లు ఉంటుంది. వైజాగ్ నుంచి 205 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 655 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇది జగన్నాథ స్వామి టెంపుల్. యాక్చువల్లీ ఒరిజినల్ జగన్నాథ స్వామి టెంపుల్ మనకు పూరి జగన్నాథ్ ఉంటుంది అన్నమాట, భువనేశ్వర్ దగ్గర ఉంటుంది అన్నమాట అది. అయితే సేమ్ అన్ని ఇదే డిజైన్ ఉంటాయండి, అన్ని గుళ్ళని ఇదే. హైదరాబాద్లో కూడా మొన్న కట్టిండ్రు, ఐడియా బుల్లారం కాడ దిగితే అక్కడ ఐడియా బుల్లారంలో కట్టారనమాట. సేమ్ ఇట్లా ఉంటుంది. నడవండి దర్శనం చేసుకుందాం. చిన్నగా బాట్ గణేష్ టెంపుల్ చూడండి.
రండి చూడండి, ఇదే పూరి జగన్నాథ్ టెంపుల్. సేమ్ టు సేమ్ పూరి జగన్నాథ్ లెక్క ఉంటుంది. చూడండి, చాలా బాగుంది. చూడండి, బ్రహ్మాండమైన దర్శనమైంది. మన శాంతించింది. చాలా బాగా కట్టిరు. ఎవరు కట్టిరు కానీ చాలా శాందారు కట్టినరు. మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్ అన్ని కూడా అలా పెట్టినారు. మొత్తము టెంపుల్స్ విగ్రహాలన్నీ కూడా పెట్టినారు. చాలా బాగుంది. తప్పకుండా కోరాపుట్ రాండి, దర్శనం చేసుకోండి. అది పూరి జగన్నాథ్, అనేది కోరాపుట్ జగన్నాథ్. చాలా బాగుంది. అది ఇక్కడ నడవండి. ఇక్కడ నుంచి మనం జైపూర్ వెళ్దాం. జైపూర్ నడవండి. జబుల గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర, మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము కోరాపుట్ నుంచి జైపూర్కి వచ్చినాం. ఈ జైపూర్లో ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంది, అక్కడ శివాలయం ఉంది, మళ్ళీ అక్కడ లోపల కాళీమాత టెంపుల్ ఉంది. అయితే ఇవన్నీ మీకు దర్శనం చేపిస్తే ఒకటి. అయితే ఇప్పుడు ఇది మనకు కోరాపుట్ నుంచి 20 కిలోమీటర్లు ఉంటుందండి ఇది. అయితే విజయనగరం నుంచి 125 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 650 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్ అంట. నేను కూడా ఫస్ట్ టైం చూద్దాం. నడవండి చూద్దాం.
శివాలయం అండి, నడవండి చూద్దాము. ఇదే శివాలయము, దర్శనం చేసుకుంటాం. ఫుల్ రద్దీగా ఉంది, దర్శనం చేసుకుంటాం. స్వాములు, మనము వినాయకుడి దర్శనం చేసుకున్నాము, శివుని దర్శనం చేసుకున్నాము, ఇక్కడ కాళీ మాతను దర్శనం చేసుకున్నాము. దక్షిణ కాళీ అంటారు. ఈమె ఒక శక్తిపీఠం కిందకి వస్తుంది అనమాట. 54 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. నేను కూడా ఫస్ట్ టైం నడవండి దర్శనం చేసుకున్నాను. స్వాములు, బ్రహ్మాండమైన దర్శనం అయింది. ఒక శక్తిపీఠము, దక్షిణ కాళీ మాత మందిరము, చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ అయితే తప్పకుండా రండి, దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఓ పాత స్టైల్, అంత కట్టడం అంత పాత స్టైల్ ఉంది. నడవండి, ఇప్పుడు వెళ్దాం, నడవండి. స్వాములు, మనం జైపూర్ దర్శనాలు చేసుకొని చీకటి అయిపోయిందని హోటల్ ఆగినాము. అయితే ఇప్పుడు మార్నింగ్ రెడీ చేసి ఇప్పుడు గుప్తేశ్వర్ వెళ్తున్నాం. గుప్తేశ్వర్ ఆ దర్శనం చేస్తున్నాం. నడవండి, పోదాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర, మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. సాములు, మనము జైపూర్ నుంచి గుప్తేశ్వర్ పోదాం అనుకోగానే జైపూర్లో ఇంకొక మహంకాళి టెంపుల్ కనిపించింది. చాలా బాగుందంట. ఇక్కడనే జగన్నాథ్ గుడి కూడా, ఇక్కడ కూడా జగన్నాథ్ గుడి ఉందంట. దర్శనం చేసుకొని వెళ్దాం. నడవండి, చూద్దాం ఒకసారి.
बुलाया शराबा लिए, मैं आया शराबा लिए, चौथा वालिए बहारा वालिए ओ मेहरा वालिए, तूने मुझे बुलाया शराबा लिए, मैं आया शराबा लिए। कौन है राजा कौन भिखारी, एक बराबर सारे तेरे पुजारी, तूने सबको दर्शन दे के, तूने सबको दर्शन दे के अपने गले लगाया शराबा लिए, मैं आया शराबा लिए। अरे जोर से बोलो जय माता की, सारे बोलो जय माता की, जय माता की जय। చూడండి మా జదార్లో ఎంత మంచి సీన్స్ ఉన్నాయో, చెరువులు, నదులు, కట్టలు, బ్రిడ్జ్లు, ఎంత బాగుంది, చెట్లు చూడండి ఎంత బాగున్నాయో.